సరైన ఆధారాలు లేకుండా తరలిస్తున్న పట్టు చీరలను కర్నూలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల దృష్ట్యా వాహనాల తనిఖీలు చేస్తుండగా చీరలు బయటపడ్డాయి. 11 లక్షల రూపాయలు విలువ చేసే చీరలను పట్టుకున్నారు. చీరలు కొన్నట్లు సరైన ఆధారాలు లేకపోవడం వల్ల సీజ్ చేసినట్లు పోలీసులు తెలిపారు. వాహనాలు తనిఖీ చేస్తుండగా ఎమ్మిగినూరు వైపు నుంచి ఎర్టిగా వెహికల్ ఒకటి వచ్చింది. అందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ పేర్లు విచారించగా రాజేష్, మధు అని చెప్పారు. బ్యాగ్స్లో శారీస్ ఉన్నాయి. ఆ శారీస్ ఏంటి, వాటి బిల్లులు ఏమైనా ఉన్నాయంటే వాటి బిల్లులు చూపించారు, కానీ అవి సరైన ఫార్మాట్లో లేవు. జనరల్ బిల్లు మాదిరి ఉంది. ఆ బిల్లులు ఆ శారీస్ ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నాయి, ఎన్ని ఉన్నాయని ప్రశ్నిస్తే అవి ఎమ్మిగినూరు వైపు నుంచి వస్తున్నాయి, ఇక్కడ ఎక్కడ పోతుందని సరైన ఆన్సర్ చెప్పలేదు. అందువల్ల వాటి మీద అనుమానం వచ్చి మేము వాటిని పంచనామా ద్వారా సీజ్ చేశాము.